కూతురుతో సహా కుటుంబ సభ్యులు బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన మేనావత్ రమణీబాయి తిరుపే నాయకుల కూతురు కళ్యాణిబాయిని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన సురేష్ నాయక్తో గురువారం ఉదయం 10:30 గుంతకల్లులో వివాహం జరగవలసి ఉంది. అయితే తుఫాను దాటికి నల్లమల అటవీ ప్రాంతంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు నిండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేయడంతో వరద నీరుతో భావనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కురుకుంద కొట్టాల చెరువు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బుధవారం కళ్యాణిబాయిని పెళ్లి కూతుర్ని చేసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివాహ వేడుకకు గుంతకల్ వెళ్లలేక గ్రామంలోనే చిక్కుకుపోయారు. గురువారం ఉదయం 10:30 పెళ్లి ముహూర్తం ఉండడం, వరద కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం ట్రాక్టర్ సాయంతో పెళ్లి కూతురుతో సహా బంధుమిత్రులను గ్రామస్తులు ఊరు దాటించారు. దీంతో ఆత్మకూరుకు చేరుకొని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకకు గుంతకలకు ప్రయాణమయ్యారు. పెళ్ళిలో వాళ్ళని చూస్తున్నా నా పేరు తిరుపతి నాయకు. మాది కొట్టాల చెరువు. కొట్టాల చెరువులో ఈఆర్ఎస్ డ్యామ్ 4 గేట్లు ఎత్తడం వల్ల మాకు అక్కడి నుంచి భవనాసి అని ఒక 5 కిలోమీటర్లు ఉంది. కురుకుంద దాటిన తర్వాత మనకు భవనాసి ఇప్పుడు ఒక కురుకుందకు ఒక 2 కిలోమీటర్లు ఉంది. వెనక్కే ఉన్నాం కానీ అక్కడికి వచ్చి రాత్రి పగులు అనక అమ్మాయిది పెళ్లి ఉంటే 29వ తారీఖు ముహూర్తం ఉంది. లగ్నం కళ్యాణం 30వ తారీఖు ఉంది. అయినా కానీ మాకు భవనాసి దాటడానికి సహకరించలేదు. మా బంధుమిత్రులు వాళ్ళందరూ వచ్చి ఉదయం 9 గంటల రాత్రి నుంచి అక్కడ భవనాసి దగ్గర వెయిటింగ్ చేసి